నౌ స్టార్ట్ తాత. మన రాజకీయ నాయకులలో బుద్ధిమంతులు ఎవరు లేరు. చెప్తాయినండి. రా అంటే రాక్షసుడు, జా అంటే జలేంద్రుడు, కీ అంటే కీచకుడు, యా అంటే యమధర్మరాజు. రాజకీయం క్లోజ్. మిగిలింది నాయకుడు. నా అంటే నారాయణ, నారాయణ నారదముని, అలా యమకింకరుడు, కు అంటే కుబేరుడు, డు అంటే డూడు బస్మన్న. 8 మంది కలిస్తే ఒక్క లుచ్చ రాజకీయ నాయకుడు పుట్టుకొస్తాడు. ఎనీ డౌట్? ఇక నాతో ఎవడు పెట్టుకుంటాడు? పెట్టుకోమను. గుద్దుకోకని పడగడతా. దొడ్డున్నాడని దండం పెట్ట, ఉన్నాడని ఇరగబడి కొట్ట, ధనికుడని కాళ్ళు మొక్క, అందరినీ నా చెప్పు కింద దొక్కుతా. చెప్పు కింద. వీడి వయసు 64, బరువు 42. కొడితే మళ్ళీ 1 క్వింటాల్ పడుతుంది. తల్లి పిల్లలు శరీరంలోని బలం అంతా గుప్పిట్లా తీసుకొని గుద్దితే క్వింటాల్ పడుతుంది. ఎవరైనా ఇలాంటి అభిమానులను గెలికిళ్ళనుకో కుర్చీ మడత పెట్టి ఇంటికి వచ్చి కొడతా. కుర్చీ తాత కాలా పాషా యూట్యూబ్ ఓపెన్ చేయి, నెట్ ఓపెన్ చేసి యూట్యూబ్ లో కాలా పాషా అని కొట్టు. ఈ చెహరా కనబడుతుంది. 4 కోట్ల మంది పెట్టుకోండి తొందరగా. జగన్ గారి సపోర్ట్ ఉన్నంత వరకు ఏ నాయకునికి ఇంత మట్టంటది. ఎందుకెరికనా? అతని తెలివి, అతని పవర్, అతని డబ్బు, అతని ధైర్యం సపరేట్. పెద్ద పులి ఎవరు? వైఎస్ఆర్ కీర్తిశేషులు. బిడ్డ షర్మిల చిరుతపులి. తల్లి జయమ్మ అడవికి రాని. ఇక ఈయనైతే పెద్ద దొర. భారతమ్మ ఇంట్లో ఉండి రాజకీయం నడుస్తుంది. బట్టిగా ఫోన్ మీద. జగన్ భార్య ఇంట్లో ఉండి, ఇంటి బయటికి కూడా రాదు. ఇంట్లో ఉండి బట్టిగా ఫోన్ మీదనే. ఒక్కొక్కరిని వణికిస్తారు 5గురు. వాళ్ళని తట్టుకోవడం చాలా కష్టం బాబాయ్. కాదు తాత, జగన్ వార్నింగ్లు ఇస్తున్నాడు అధికారులకి. నా కార్యకర్త జోలికి వస్తే నేను ఒప్పుకొని అంటున్నాడు. అంతే మరి. అంటే అధికారులు గెట్టోళ్ళు కదా. జగన్ కూడా వచ్చారు. తెలుసా? సబర్ అగర్వాల్ తెలుసా? ఆయన భార్య స్పీచ్ అగర్వాల్ తెలుసా? ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్. వాళ్ళని మించిన ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు లేరు. ₹1 లంచం తీసుకోరు. కడిగేసిళ్ళు నక్సలట్లను వరంగల్లో. నా ఊరు వరంగల్. కడిగి పడేసిళ్ళు. ఆమె కలెక్టర్, ఆయన ఎస్పీ. దాదాగిరి, రౌడీజం, నక్సలేట్ అంటే ముందుగా లోపలే తొక్కిళ్ళు. అందరి దానిలో సాలం. కానీ ఏ రాజకీయ నాయకుడు ఫోన్ చేసినా అసలు ఫోన్ తీసి పక్క పెట్టింది కానీ మాట్లాడలేదు. నా కార్యకర్త జోలికి వస్తే బట్టలు తీసి కొడతా అంటున్నాడు జగన్. ఒకటి బాగిని ఎవడు కొట్టాడు? జగన్ అంటున్నాడు. ఒకటి బాగిని ఎవడు కొట్టాడు? ఆ మాట అట్లా బెదిరియడానికి. కొడితే నువ్వు ఊరుకుంటావా? బాబాయ్ నా ధైర్యం ఏం తెలుసా? వయసుడు 4 కొడితే నేను ఒక్కటే కొడతా. అది ఎట్లా పడతాయి గారికి? నా అబ్బా పోసి నా దొండా పాసాడు గుద్దలకి వెళ్ళాలి. అట్లా ఉంటుంది నా దెబ్బ. నాకు 3 కొడుకులు. వాళ్ళ ధైర్యం కాదు. నేను సింగిల్గా తిరుగుతా. మేకల మందో నేను కేసుకొని తిరిగా. ఒక్కని రాలి. టీఆర్ఎస్ వాళ్ళు ఎంతో మంది నా వెనకబడ్డారు. టీఆర్ఎస్ వాళ్ళు ఎంతో మంది నా వెనకబడ్డారు. కానీ ఎవరికి ధైర్యం లేదు నా మీద చెయ్యేసేది. ఎవడైతే ముందుగా చేయొస్తాడో వాని మీది పంపుతా. జగన్ గెలుస్తారా తాత ఈసారి? బాగు వచ్చేస్తాయా? మొన్నటిసారి 11 మంది వచ్చిండ్రు. ఒక కులాన్ని కించపరిచి మార్చండి. వాళ్ళు చేపట్టి ఇంకో కులం, ఇంకో కులం, ఇంకో కులం ఓట్లేయాలి. ఇప్పుడు కానీ కులాన్ని దూషించొద్దు, కులం జోలికి పోవద్దు. కానీ మనది కూడా తప్పేనయ్యా. డబ్బులు తీసుకొని ఓటేస్తాం. డబ్బులు ఇస్తానంటే కదా లైన్ కడతారు. ఇవ్వకపోతే అడుగుతున్నారు తాత వాళ్ళు. నువ్వు డబ్బులు నేనైతే సింగిల్ టీ తాగనయ్యా. నీకు ఒకటి చెప్తాను. భారతదేశంలో మొట్టమొదటిసారి పుట్టింది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, సిపిఐ. నేను దానికే గుర్తుతా. కామ్రేడ్ ఎవరన్నా బొచ్చుడు ఇస్తాడో మీకు. కాంగ్రెస్ కు మా ఇంట్లో వేస్తాను. నా అభిమానం నాది, నీ అభిమానం నీది. డబ్బులు ఓటర్లు డబ్బులు తీసుకుంటే వాళ్ళని ఏమంటావు? తప్పు. తీసుకోకూడదు అంటావా? వాళ్ళు ఇచ్చిన వద్దను. ఒకటి బాగిన బాబాయ్, నీ వాడలో రోడ్ లేదు, డ్రైనేజ్ చక్కగా లేదు, కరెంటు మంచిగా లేదు, నీళ్లు రావడంలా. నువ్వు రూపాయి తీసుకోకపోతే వాని కాలర్ పట్టొచ్చు ఇట్లా. నువ్వు డబ్బులు తీసుకున్నాక అరే డబ్బులు ఇస్తేనే ఓట్లు వేసినావురా చనిపోయి అంటావు నువ్వే. అవును, నా తత్వం అది. ఇవ్వండి సింగిల్ టీ దాకా. అయితే డబ్బులు తీసుకోవద్దంట ఓటర్ల నుంచి ఈసారి. వద్దు. వాడు 5,000 ఇచ్చిండు, 5 రోజులు బిర్యానీ ఇచ్చిండు, 5 రోజులు 5 పుల్లులు ఇచ్చిండు. నువ్వు సంవత్సరం మొత్తం తాగుతావు. 5 సంవత్సరాలు 5 రోజులే. మరి ఎందుకయ్యా డబ్బులు? మనం సింగిల్ టీ తాగాం. ఓకే.
బాగా వచ్చిందా సూపర్ తాత కుర్చీ మడత పెట్టి కొడతా వీళ్ళని ఏమన్నా అంటే ఏయ్.